నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం. ప్రజా సమస్యలు, పెండింగ్ అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ. జంజీ దీక్షల పేరుతో వైసీపీ నేతలు వీధి నాటకాలు ఆడుతున్నారని దీపక్ రెడ్డి విమర్శ. రాజకీయ నిరుద్యోగులుగా మారిన వైసీపీ నేతలకు నిరుద్యోగ భృతి ఇప్పిస్తానని ఎద్దేవా. కూటమి ప్రభుత్వం సహకార షుగర్ ఫ్యాక్టరీల ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నింది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసి పెండింగ్ అంశాలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం అనంతరం మంత్రి నారాయణ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ అర్బన్, పెద్దాపురం, జగ్గంపేట ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిని, పెండింగ్ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో కూలంకషంగా సమీక్షించినట్లు ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు కాకినాడ జిల్లాలో కలెక్టర్ గారు వాళ్ళ యొక్క అందరి అధికారులతోనూ మరియు శాసనసభ్యులతో, శాసన మండలి సభ్యులతో, పార్లమెంటు సభ్యులతో, రాజ్యసభ సభ్యులతో అందరితో కలిసి యాక్చువల్గా డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ జరిగింది. ఇందులో అనేక విషయాలను యాక్చువల్గా ప్రస్తావించడం, దాని మీద అధికారులు యాక్చువల్గా స్పందించడం జరిగింది. అంతకుముందు జరిగిన డిఆర్సీ మీటింగ్లో ఏమేమి శాసనసభ్యులు లేవనెత్తిన సమస్యలు ఏమేమి సాల్వ్ చేయగలిగారు, ఏమేమి సాల్వ్ చేయలేకపోయారు, ఇంకా అవి సాల్వ్ చేయడానికి ఎంత టైం పడుతుందో డిస్కస్ చేశారు. వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క అగ్రికల్చర్ రైతుల యొక్క ఇన్సూరెన్స్ అది రేపటికి లాస్ట్ డేటు. అయితే దాన్ని ఎక్స్టెండ్ చేయమని అందరూ అడిగారు. దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడటం జరిగింది. వారు కేంద్ర ప్రభుత్వంతోనూ అటు ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుతున్నాం. వీలైనంత వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా హౌస్ సైట్స్ ఏదైతే గత ప్రభుత్వం 1 సెంటు 2 సెంట్లు అని ఇచ్చి సైట్లు ఇచ్చినట్టు కాగితాలు ఇచ్చారు, అక్కడ సైట్లు లేవు. కానీ కొందరికి సైట్లు ఉన్నా ఇస్తే అది ఎక్కడో ఒక 4 అడుగులు 6 అడుగులు 10 అడుగులు గుంటలో ఇచ్చారు. కొందరికైతే సర్టిఫికేట్లు ఇచ్చారు కానీ అసలు సైటే లేవు. ఇలా అనేక అవకతవకలు చేసిపోయారు. దాని మీద గత 2 సంవత్సరాల నుంచి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎంతో ఎక్సర్సైజ్ చేస్తుంది. దాంతో శాసనసభ్యులు కూడా అక్కడికి పోవటం, వాళ్ళతో మాట్లాడటం డిస్కస్ చేస్తుంది. దాని మీద ఈరోజు సుదీర్ఘంగా డిస్కషన్ జరిగింది. దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాలని ట్రై చేస్తే మినిస్టర్ గారు వేరే మీటింగ్లో ఉంటారు. మళ్ళీ వారితో మాట్లాడి యాక్చువల్గా చేస్తాం. అయితే కలెక్టర్ గారికి ఒకటి ఆదేశించాము. వారు ఒక కమిటీ వేసి ఆర్డీఓ లెవెల్లో వారిని కూడా పర్సనల్గా విజిట్ చేయమన్నాను ఆ సైట్స్. వారు పర్సనల్గా విజిట్ చేస్తే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. దాంతో వారు కూడా 15 రోజుల లోపల వాటి మీద కూడా కొన్ని కమిటీలు వేసి ఏం చేయాలని నిర్ణయానికి వచ్చి నెక్స్ట్ డిఆర్సీ మీటింగ్ కల్లా ఒక సొల్యూషన్కి వస్తామని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్ సంబంధించి 2014-19లో 204 అన్నా క్యాంటీన్స్ ఇవ్వటం జరిగింది. రోజు 2,25,000 మంది భోంచేస్తుంటే గత ప్రభుత్వం, గొడ్డల పార్టీ ప్రభుత్వం ఆ 200 అన్నా క్యాంటీన్స్ క్లోజ్ చేసింది. కేవలం 5 రూపాయలకే రోజుకు 2,25,000 మంది భోంచేస్తున్నారు. ఎందుకు క్లోజ్ చేశారో తెలీదు. 5 రూపాయలు కాకుంటే రూపాయికి ఇచ్చిండొచ్చు వాళ్ళు. కానీ ప్రభుత్వం రాగానే వెంటనే వాటిని ఓపెన్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు. ఫస్ట్ 100 రోజుల్లో వాటిని ఓపెన్ చేసాం. అయితే మళ్ళా రూరల్లో ఉన్న శాసనసభ్యులు మాకు కూడా అన్నా క్యాంటీన్స్ పెట్టమంటే
మరొక 70 అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఓపెన్ చేసాం. అయితే మళ్ళీ ఇప్పుడు ఎక్కువ మంది డిమాండ్ ఉంది, ఇంకా మాకు కావాలని అడగటం జరుగుతుంది. ఇక్కడ కూడా యాక్చువల్గా శాసనసభ్యులు అడిగారు. అయితే నెక్స్ట్ ఫేజ్ ఇచ్చేటప్పుడు వాటిని యాక్చువల్గా పెట్టి శాంక్షన్ చేస్తామని వారికి తెలియజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తు, ఉద్యోగ కల్పనపై స్పష్టమైన విజన్తో ముందుకు వెళ్తుంటే గొడ్డలి పార్టీ నేతలు మాత్రం రాజకీయ నిరుద్యోగులుగా మారి వీధి నాటకాలు ఆడుతున్నారని సీడప్ చైర్మన్ దీపక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పారదర్శకంగా జరిగిన టీఎస్సీపై జంజీ దీక్షల పేరుతో ఫ్లెక్సీలు పెట్టి గొడవ చేస్తున్నారని, కానీ అక్కడ కూర్చున్న వారిలో ఒక్కరు కూడా యువకులు లేరని, 60 ఏళ్లు దాటిన రాజకీయ నిరుద్యోగులే ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యువత భవిష్యత్తు, ఉద్యోగ కల్పన గురించి వాస్తవాలు ప్రజల ముందు, ఆంధ్ర రాష్ట్రం ముందు పెట్టాలనుకుంటున్నాం. గొడ్డలి పార్టీ వీధి నాటకాలు మొదలుపెట్టినారు. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉంటే వెనకాల జెన్జీ అని ఫ్లెక్సీలు పెట్టి ఏదో యువతకి వాళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఈ నాటకాలు. ఆ జెన్జీ ఫ్లెక్సీలు పెట్టి ఆ కింద కూర్చునే వాళ్ళని మీరు ఫోటోల్లో చూస్తే ఆ ప్రోగ్రామ్స్ లో అందరూ 60 సంవత్సరాల వాళ్ళు, రాజకీయ నిరుద్యోగులు, ఒక్కరు కూడా జెన్జీకి సంబంధించిన వాళ్ళు అక్కడ లేరు. తర్వాత డిఎస్సి అని చెప్పి మాట్లాడతారు. డిఎస్సిలో మెరిట్ లో వచ్చిన వాళ్ళని అవమానపరిచి వాళ్ళని ఇబ్బందులు పెట్టే విధంగా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరు డిఎస్సి వాళ్ళని రమ్మన్నా వాళ్ళు పలికే పరిస్థితుల్లో లేరు. ఎందుకనంటే మరొక డిఎస్సి కూడా రాబోతా ఉంది. ఆ ప్రిపరేషన్లో అందరూ బిజీగా ఉండరు. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంది అని అంటే నిన్న కోర్టుకు సబ్మిట్ అయిన డీటెయిల్స్ మనం చూసాం. ఏపీపీఎస్సీ గురించి క్లియర్ కట్ గతంలో వాళ్ళు తప్పు చేసినారు, యువత భవిష్యత్తుతో ఆడుకున్నారు అని చెప్పి మనకు తెలిసింది గనక కనీసము జగన్మోహన్ రెడ్డి వచ్చి యువతకి క్షమాపణ కోరే బాధ్యత ఆయన మీద లేదా అని చెప్పి నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున సూటిగా ప్రశ్నిస్తున్నాను. గొడ్డలి పార్టీ మరొక ప్రచారం, యువతకి ఉద్యోగాలు మేము ఇవ్వటం లేదు అనే దుష్ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. దీనికి కొన్ని వాస్తవాలు నేను తెలపాలనుకుంటున్నాను. 2047 స్వర్ణాంధ్ర విజన్ మనందరం విన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ఒక క్లియర్ కట్ విజన్ తో ముందుకు పోతున్నారు. ఒక పక్కా ప్రణాళికతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తెలుగు జాతి భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో పెట్టేది కాదు, ప్రపంచ స్థాయిలోనే నెంబర్ 1 స్థాయికి ఉండాలా అనే ఒక ప్రణాళిక, ఒక ప్లాన్తో ముందుకు పోతున్నాము అని చెప్పి గర్వంగా నేను తెలుపుకుంటున్నాను. మీరు ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తే భారతదేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% కేవలము మన రాష్ట్రానికే వచ్చింది. నెంబర్ 1 స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ లో మనం భారతదేశంలో ఉన్నాము అని అంటే ఎంత అద్భుతంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందో ఒకసారి గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే నమ్మకము, కూటమి ప్రభుత్వం చేసే పనితీరు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మీరు చూస్తే గతంలో గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన నిధుల కన్నా 6 రెట్లు ఎక్కువ రావటం జరిగింది. అంటే 600% ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఈ రోజు రావటం జరిగింది. సో ఇప్పటిదాకా మీరు చూస్తే 11,37,000 కోట్ల ప్రాజెక్ట్స్ ఆల్రెడీ గ్రౌండింగ్ అయినాయి. 10 లక్షల ఉద్యోగాలు దాని ద్వారా కన్ఫర్మ్డ్ గా వస్తాయని చెప్పి మనకి ఇప్పుడు ఫిగర్స్ కనపడతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి 29,404 కోట్లు ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఆదాయం కూడా కలగద్ది అని చెప్పి మనకి ఈ రోజు ఫిగర్స్ ద్వారా తెలుస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో మీరు చూస్తే దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులు కమిట్మెంట్ మన రాష్ట్రానికి రావటం జరిగింది. అప్రాక్సిమేట్ గా 24 లక్షల ఉద్యోగాలు దీనివల్ల జనరేట్ కాబోతా ఉండే ఫ్యూచర్లో అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన కమిట్మెంట్ 20 లక్షల ఉద్యోగాల కమిట్మెంట్ స్టేటస్ మీకు అప్డేట్ కూడా ఇవ్వాలా. ఇప్పటి వరకు అన్ని డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ గవర్నమెంట్, ప్రైవేటు అన్ని కలుపుకుంటే 7,28,347 ఉద్యోగాలు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. తర్వాత ట్రైనింగ్ గురించి కూడా ఇప్పుడు నేను వివరిస్తాను. ట్రైనింగ్ మీరు చూస్తే 7,79,804 స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. త్రూ ఆల్మోస్ట్ 1,501 సెంటర్లు ఉన్నాయి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. 517 ఐటీఐ సెంటర్లు, 485 డిగ్రీ కాలేజీలు, 98 ఇంజనీరింగ్ కాలేజెస్, 247 ఏపీఎస్ఎస్డి ట్రైనింగ్ సెంటర్స్, 123
సిడాప్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ సెంటర్స్, 31 ఎన్ఏసి నేషనల్. రాష్ట్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన కోఆపరేటివ్ చక్కెర కర్మాగారాలు నిర్వీర్యం చేసి వాటి ఆస్తులను కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం భారీ కుట్రకు తెరతీసిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సహకార నిబంధనలకు విరుద్దంగా ఏటికొప్పాక, తాండవ, తుమ్మపాల తదితర ఫ్యాక్టరీలను లిక్విడేషన్ చేసి భూములను ఏపీఐఐసీకి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వేలాది రైతులు షేర్ హోల్డర్స్ గా ఉన్న ఫ్యాక్టరీల భవిష్యత్తుపై వారితో కనీసం జనరల్ బాడీ మీటింగ్ కూడా నిర్వహించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం దారుణమని అన్నారు. అప్పులు తీర్చే నెపంతో ఆస్తులను విక్రయించి తమ అనుయాయులకు ఈ భూములను కారు చౌకగా కట్టబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఆధారపడి ఉన్నటువంటి సందర్భాలు చూసాం. కాలక్రమేణా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నిర్ణయాలు గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గతంలో వారు పరిపాలన చేసినటువంటి క్రమంలో ఒకటి డిఫంక్ట్ అయిపోయేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. అంటే నష్టాలు అనేటువంటిది చూపించో లేకపోతే మరొకటో లేదా ప్రభుత్వం నుంచి సహాయం అందించకో అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టి ఫ్యాక్టరీల్ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం ఇటువంటి సందర్భాలు చూసాం. చివరికి ఈ రోజు రాష్ట్రంలో మిగిలినటువంటిది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఒకటే గత సంవత్సరం సీజన్ వరకు కూడా నడిచినటువంటి సందర్భాలు. నిన్న ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసి ఏం చేసిందనంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని కాన్స్టిట్యూట్ చేస్తూ ఇండస్ట్రీస్ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, సివిల్ సప్లైస్ మినిస్టర్, అలాగే హెల్త్ మినిస్టర్ ని 4 మంత్రుల్ని కాన్స్టిట్యూట్ చేస్తూ 4-5 అంశాల మీద వారు చర్చిస్తారు, తగు నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటిది ఆ జీవో తాలూకు ఉద్దేశం. మొదటి అంశం ఏంటంటే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, చోడవరానికి సంబంధించినటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అటు చోడవరం నియోజకవర్గం, మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 25,000 మంది రైతులు ఆధారపడి ఉన్నటువంటి ఫ్యాక్టరీ 2025 సీజన్ లో దాదాపు 1,20,000 టన్నుల మేర చెరుకును తోలితే 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పెట్టి 6 కోట్ల రూపాయలు కార్మికులకు చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లించక దాదాపు సంవత్సరాల కాలంగా వారు తోలినటువంటి వారి కష్టానికి తగ్గ ఫలితాన్ని, వారు తోలినటువంటి చెరుక్కి డబ్బు చెల్లించమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా సరే నేటికి కూడా స్పందించక మళ్ళీ దీని మీద కమిటీ నిర్ణయం తీసుకుంటది అన్నటువంటి పాయింట్ ని పెట్టడం జరిగింది. దాంతో పాటు ఏటికొప్పాక, తాండవ, అలాగే పక్క జిల్లాలో ఉన్నటువంటి భీమసింగ్ ఈ 3 ఫ్యాక్టరీస్ ని లిక్విడేషన్ చేయడానికి ఇప్పటికే ఉన్నటువంటి తుంపాల షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరు, నెల్లూరు లాంటి ఫ్యాక్టరీస్ అన్నింటినీ కూడా కొన్ని కోర్టు కేసెస్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్ టు ద రిజల్ట్ ఆఫ్ ద కోర్టు కేసెస్ వాటిని కూడా లిక్విడేషన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 6 షుగర్ ఫ్యాక్టరీని లిక్విడేట్ చేయడానికి ఉన్నటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పేమెంట్ చేయాల్సినటువంటి పేమెంట్స్ ఏమో కమిటీ ఆలోచన చేస్తుందని చెప్తూ ఈ ఉన్నటువంటి 6 షుగర్ ఫ్యాక్టరీని ఏపీఐసి ద్వారా ఇప్పటికే దాని మీద ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏపీఐసి పే చేయడానికి ఈ ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా ఏపీఐసి అమ్ముకునేటువంటి దానికి మీరు నిర్ణయం తీసుకుంటారని చెప్పి జీవో చెప్తా ఉంది. అసలు రైతుల తాలూకా వాటా, రైతుల తాలూకా కష్టం, రైతుల తాలూకా పెట్టుబడి, రైతుల తాలూకా చెమట, రైతుల తాలూకా హక్కుల్ని కాలు రాసేటువంటి హక్కుని ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని అడుగుతా ఉంది. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లో రైతులు వాటాదారులుగా ఉన్నారు, షేర్ హోల్డర్స్ గా ఉన్నారు. కనీసం ఒక జనరల్ బాడీ నిర్వహించరు, వారి తాలూకు అభిప్రాయాలు తీసుకోరు. ఏమీ చేయకుండా మేము లిక్విడేట్ చేస్తాం, ఏపీఐసి ద్వారా వీటిని అమ్ముకుంటాం, మా బినామీలకి రాసి చేసుకుంటాం అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు ప్రభుత్వం ఉంది. దీన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. భవిష్యత్తులో దీని మీద పార్టీ నాయకత్వం అంతా కూడా కూర్చొని నిర్ణయం తీసుకొని ఏ రకంగా రైతులందరినీ కూడా కలుపుకొని ఏ రకంగా పోరాటం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద కూడా చర్చిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి, గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి మొన్ననే 10వ తారీఖు జరిగినటువంటి ర్యాలీలో కూడా ప్రకటన చేశాం. దాదాపు 6 దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ప్రతి సంవత్సరం జనరల్ బాడీ జరిగేది. మొట్టమొదటిసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం జనరల్ బాడీ నిర్వహించలేదు. ఈ సంవత్సరం ఎలాగ నిర్వహించరు, రైతుల తాలూకా బకాయిలు చెల్లించేటువంటి కార్యక్రమం చేయరు. అందుకనే వారికి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. రేపు సెప్టెంబర్ 20వ తారీఖు కల్లా వారు ఎట్టి పరిస్థితుల్లో వారికి ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలి. బకాయిలు 36 కోట్ల రూపాయల బకాయిలతో పాటు సెప్టెంబర్ 20 తర్వాత జనరల్ బాడీ నిర్వహించి ఆ కంపెనీ తాలూకా భవిష్యత్తును కూడా ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన చేశాం. ఒకవేళ 20వ తారీఖు లోపు వారు గాని ఆ ప్రకటన చేయకపోతే, వారు జనరల్ బాడీ నిర్వహించకపోతే, బకాయిలు చెల్లించకపోతే సెప్టెంబర్ 20 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తాం. రైతులందరినీ కూడా అందులో సమాయత్తం చేస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ప్రభుత్వం మీద పోరాటానికి పిలుపునిస్తాం. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.